అందరికీ నమస్కారం అండి. తాడేపల్లి ప్యాలెస్ లో పిల్లి గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే ఆ ఓదార్చలేక ఆపలేక సతమతం అయిపోతున్న 150 మంది అసిస్టెంట్ పిల్లులు. ఈ పిల్లుల్లో ఒక పిల్లి ఈ తాడేపల్లి ప్యాలెస్ జగన్ పిల్లిని ఎలాగైనా సంతృప్తి చెందేలా చేయాలని మీడియా ముందుకు వచ్చి పేర్ని నాని అనే పిల్లి గట్టిగా అరిచి 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 మాట్లాడుతుంది. ఈ అరిచి మాట్లాడే పేర్ని నాని పిల్లిని నేను ఒకటే అడగాలనుకున్నా, మనకి ఎందుకన్నయ్యా హూ కిల్డ్ పెద్ద ఎన్టీఆర్ అని అడుగుతున్నావు కదా, హూ కిల్డ్ ఎన్టీఆర్ అని చెప్పి లపాకిని అడిగానయ్యా. నువ్వు అడిగినా సరే లపాకి సిగ్గుపడుకుంటా వయ్యారాలు పోకుంటా నీ దగ్గర కూడా కాలుతో కింద ఎన్నేళ్ళని గీకుతా చెంగు తిప్పుకుంటా నీకు సమాధానం చెప్పిద్ది. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఏం తెలిసిద్దన్నయ్య? ఆయన అడిగే స్థాయి అన్నయ్య అనేది నీ మచిలీపట్నం వరకు నువ్వు చూసుకో అన్నయ్య. చంద్రబాబు నాయుడు గారిని అనే అంత స్థాయి ఆయన నెత్తి మీద నిలిచిపోయి నింటుకుంటది చూడు, ఆ ఊడిపోయి పడిపోయిన ఎంటికి అంత కూడా లేదు నీ అనుభవం. ఏదో పదవి ఉంది కదా అధికారం ఉంది కదా అని కారు కూతలు కుయ్యబాకన్నయ్య. ఏంటి మొన్న అడిగావు కొల్లు రవీంద్ర గారిని కూడా అవాకులు చవాకులు పేలతా ఏదో అన్నావు. పలానా ఊరు నీకు అక్కడ ఉందని తెలుసా, మేము ఎక్కడ శంకుస్థాపనలు చేసేసాం, పని మొదలు పెట్టేసాం, 10 నిమిషాల్లో శంకుస్థాపన 10 నిమిషాల్లో పని మొదలు పెట్టాం అని అంటున్నావు. అక్కడ అది స్టార్ట్ చేసాం ఇక్కడ ఇది స్టార్ట్ చేసామని ఏదో సొల్లు కబుర్లు చెప్పావు అన్నయ్య. నేను ఒకటే అడగాలనుకుంటున్నా పేరు నాని అన్నయ్య, గత 4 సంవత్సరాల 10 నెలలు 11 నెలలు గమ్మును కూసుని ఇప్పుడేంటనయ్య ఒక నెల ఎలక్షన్ ఉందనగా అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇటుకరాయి పెట్టేశాం, ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్టార్ట్ చేసేసాం అని అంటారు. నెలలో మీ పీకి కట్టకట్టేది ఏంటో చెప్పు పేరుని నాని అన్నయ్య. నువ్వు కొల్లు రవీంద్ర గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయి నీకుందా? ఏదో నేను పిల్లి గుడ్డిదైతే గాని ఎలికెక్కిరిచ్చింది అన్నట్టు ఉందన్నయ్య నీ భాగవతం అన్నయ్య. ఒక్క నెల వెయిట్ చేయి, నీది వడ్డీతో కలిపి నీది కొడాలి నానిది ఇప్పుడు వాగే మీ పిల్లులు 150 పిల్లులకి మీ జగన్ రెడ్డికి కూడా ఆ తాడేపల్లి పిల్లికి కూడా కలిపి సూపర్ బంపర్ గిఫ్ట్లు రెడీ చేసి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నోరుంది కదా అని పారేబాకనే నాలిక తెగ్గొస్తాం అనే పిల్లి గట్టిగా అరిచి 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 మాట్లాడుతుంది. ఈ అరిచి మాట్లాడే పేరు నాని పిల్లిని నేను ఒకటే అడగాలనుకున్నా, మనకి ఎందుకన్నయ్యా హూ కిల్డ్ పెద్ద ఎన్టీఆర్ అని అడుగుతున్నావు కదా, హూ కిల్డ్ ఎన్టీఆర్ అని చెప్పి లపాకిని అడిగానయ్యా. నువ్వు అడిగినా సరే లపాకి సిగ్గుపడుకుంటా వయ్యారాలు పోకుంటా నీ దగ్గర కూడా కాలుతో కింద ఎన్నేళ్ళని గీకుతా చెంగు తిప్పుకుంటా నీకు సమాధానం చెప్పిద్ది. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఏం తెలిసిద్దన్నయ్య? ఆయన అడిగే స్థాయి అన్నయ్య అనేది నీ మచిలీపట్నం వరకు నువ్వు చూసుకో అన్నయ్య. చంద్రబాబు నాయుడు గారిని అనే అంత స్థాయి ఆయన నెత్తి మీద నిలిచిపోయి నింటుకుంటది చూడు, ఆ ఊడిపోయి పడిపోయిన ఎంటికి అంత కూడా లేదు నీ అనుభవం. ఏదో పదవి ఉంది కదా అధికారం ఉంది కదా అని కారు కూతలు కుయ్యబాకన్నయ్య. ఏంటి మొన్న అడిగావు కొల్లు రవీంద్ర గారిని కూడా అవాకులు చవాకులు పేలతా ఏదో అన్నావు. పలానా ఊరు నీకు అక్కడ ఉందని తెలుసా, మేము ఎక్కడ శంకుస్థాపనలు చేసేసాం, పని మొదలు పెట్టేసాం, 10 నిమిషాల్లో శంకుస్థాపన 10 నిమిషాల్లో పని మొదలు పెట్టాం అని అంటున్నావు. అక్కడ అది స్టార్ట్ చేసాం ఇక్కడ ఇది స్టార్ట్ చేసామని ఏదో సొల్లు కబుర్లు చెప్పావు అన్నయ్య. నేను ఒకటే అడగాలనుకుంటున్నా పేరు నాని అన్నయ్య, గత 4 సంవత్సరాల 10 నెలలు 11 నెలలు గమ్మును కూసుని ఇప్పుడేంటనయ్య ఒక నెల ఎలక్షన్ ఉందనగా అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇటుకరాయి పెట్టేశాం, ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ స్టార్ట్ చేసేసాం అని అంటారు. నెలలో మీ పీకి కట్టకట్టేది ఏంటో చెప్పు పేరుని నాని అన్నయ్య. నువ్వు కొల్లు రవీంద్ర గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయి నీకుందా? ఏదో నేను పిల్లి గుడ్డిదైతే గాని ఎలికెక్కిరిచ్చింది అన్నట్టు ఉందన్నయ్య నీ భాగవతం అన్నయ్య. ఒక్క నెల వెయిట్ చేయి, నీది వడ్డీతో కలిపి నీది కొడాలి నానిది ఇప్పుడు వాగే మీ పిల్లులు 150 పిల్లులకి మీ జగన్ రెడ్డికి కూడా ఆ తాడేపల్లి పిల్లికి కూడా కలిపి సూపర్ బంపర్ గిఫ్ట్లు రెడీ చేసి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నోరుంది కదా అని పారేబాకనే నాలిక తెగ్గొస్తాం అని తెలియజేసుకుంటూ సెలవు.